తోకచుక్క తరువాయి భాగం. కుండలిని ద్వీప రాజైన చిత్రసేనుడు కీర్తికాంక్షతో ప్రజలపైన పన్నులు సగానికి సగం తగ్గించి వేశాడు. ఫలితంగా ధనాగారం ఒట్టిపోయింది, అంటే ఖాళీ అయిపోయింది. సేనాని సలహాపైన ధనం దోచుకు వచ్చేందుకు కుండలిని సైన్యాలు ఓడల్లో బయలుదేరినాయి. అదే సమయంలో దక్షిణ దిశన తోకచుక్క కనపడింది. ఈ కథంతా క్రిందటి వీడియోలో విన్నాం కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఏమైతేనేమి కుండలిని రాజ్య సైనికులతో బయలుదేరిన ఓడలు తీరం వదిలి సముద్రం లోపలికి పోసాగినాయి. అప్పుడు సముద్రం ప్రశాంతంగాను, గాలి ఎంతో అనుకూలంగానూ ఉన్నాయి. సైనికులందరూ ఆనందంగానే ఉన్నారు. కానీ సేనాధిపతి అయిన సమరసేనుడు మాత్రం తన ఓడపైన ఒక మూలగా ఆసనం ఏర్పరచుకుని దక్షిణ దిక్కున మెరిసే ఆ తోకచుక్క వైపు చూడసాగాడు. ఇంతకుముందు ఆస్థాన దేవజ్ఞుడు బయలుదేరవద్దు, అశుభం అశుభం అని స్పష్టంగా చెబితే ఆ మాట చెవికెక్కలేదు. ఇప్పుడు తోకచుక్కను చూడగా చూడగా సమరసేనుడికి తీరని భయం పట్టుకున్నది. కలవరపాటుతో అలా చూస్తున్నంతలో అల్లంత ఎత్తున కారు మేఘాలు గబగబా వచ్చి తోకచుక్కను కమ్మివేసినాయి. కటిక చీకటి అలుముకున్నది. సముద్రుడు గర్జింపసాగాడు. సైనికులు భయకంపితులైపోయారు. సమరసేనుడు కూర్చొని అలా చూస్తూనే ఉన్నాడు. అంతలో నౌకాధిపతి వచ్చి, మహాసేనాని, మన సైనికుల్లో కోలాహలం బయలుదేరింది. ఒక్కొక్కరు తిరుగుబాటు స్వభావాన్ని కనబరుస్తూ ఉన్నారు అని చెప్పాడు. కూర్చున్న చోట నుంచి లేచాడు సమరసేనుడు. ఒకమారు ఆకాశం కేసి, ఒకమారు సముద్రం కేసి చూచాడు. కుండలినీదేవి కరుణిస్తే త్వరలోనే అంతా అనుకూలమవుతుంది. సమరసేనుడు నాయకత్వం కింద సైనికులు ఎన్నటికీ చేరువు లేదని చెప్పండి అన్నాడు. నౌకాధిపతి పోయి సమరసేనుడు చెప్పిన మాటలను అందరికీ వినికిడి చేశాడు. అందరూ కూడా తమ సేననాయకుడి మీద ఇలవేలుపైనటువంటి కుండలిని దేవి పైన పరిపూర్ణ నమ్మకం ఉన్నదన్నట్టుగా తలలు ఊపారు. అయితే కొత్త మార్పు ఏమీ లేదు. ఇంకా సముద్రం అల్లకల్లోలంగానే ఉంది. ఆకాశం అంతా కారు మేఘాలతో నిండింది. భయంకరమైన పెనుగాలి కూడా ప్రారంభమైంది. ఇది చూచి సైనికులకు గుండె నిబ్బరం సడలింది. ప్రతి ఒక్కరికి ఒళ్ళు కంపించసాగింది. ఆ వాయువేగానికి ఓడలు ఒక దారి తెన్ను లేకుండా తలా ఒక దిశగా చెదిరిపోయినాయి. ఈ స్థితిలో ఎవడికి వాడు ఏ ఆసరా దొరికితే అది చేత పట్టుకొని ప్రాణరక్షణ కోసం పెనుగులాడదొచ్చారు. రాత్రి అవుతున్న కొద్దీ గాలి తీవ్రత మరీ ఎక్కువైతోంది. నావికుల స్వాధీనం తప్పిన ఆ ఓడలు ఒకదానికొకటి ఢీకొని చిన్నాభిన్నం కాసాగినాయి. తక్కిన ఓడలన్నీ దెబ్బతిన్నాయి. కానీ సమరసేనుడు ఎక్కి ఉన్న ఓడ మటుకు పటిష్టంగా నిర్మింపబడింది కావటం చేత అలల మీద తేలిపోతూనే ఉంది, కానీ శిథిలం కాలేదు. సూర్యోదయం అయితే గాని ఎన్ని ఓడలు మునిగినాయో, ఎంతమంది చచ్చిపోయారో లెక్క దొరకదు. సమరసేనుడు మాత్రం ఏం చేయగలడు? తన ఓడలో ఉండే కుండలినీ దేవి విగ్రహమందు మోకరిల్లి భక్తితో ప్రార్థిస్తున్నాడు. చిత్రం ఏమిటో కానీ ఆకస్మికంగా బయలుదేరిన గాలి మబ్బులు వచ్చినవి వచ్చినట్టుగానే మాయమైపోయినాయి. దేవి విగ్రహమందు తపోనిష్టలో కూర్చుని ఉన్న సమరసేనుణ్ణి సైనికులు ఆత్రంతో పిలిచారు. అలజడి తగ్గింది. సూర్యోదయం అయింది. ఒక్కసారి వచ్చి దర్శనం ఇప్పించండి అంటూ బ్రహ్మాండమైన బరువు దించుకున్నట్లు అయింది సమరసేనుడికి. ఒక్కసారి పెద్దగా నిట్టూర్చి పైకి వచ్చాడు. తన ఓడలో సగానికి సగం సముద్రంలో కలిసిపోయినాయి. మిగిలినవైనా ఒకచోట లేవు. 2-3 మైళ్ళ కైవారంలో నడి సముద్రమందు అవన్నీ తేలి ఆడుతున్నాయి. చచ్చిన వాళ్ళు చావగా, మునిగిన ఓడలు మునిగిపోగా ఉన్నవాటినైనా ఒక చోట చేర్చడమే కర్తవ్యమని నిశ్చయించాడు. వెంటనే తన ఓడలో లంగరు వేయించాడు. ఓడల మీద మనుషులను పంపి దూరాన ఉండే అందరినూ రప్పించాడు. కబురు వెళ్ళటంతోనే చెదిరిపోయిన ఓడలన్నీ ఒక్క చిటిక సేపట్లో వచ్చేసాయి. సైనాని ఉండే పెద్ద ఓడ చుట్టూ చేరుకున్నాయి. సైనికులందరూ ఓడలపైకి వచ్చి నిలబడి సైనానికి తల వంచారు. ఆ నిలబడ్డ వారిలో ప్రతి ఒక్కరూ రాత్రి తుఫాన్ దెబ్బకు నానా యాతనలు పడి అదృష్టవశాన బతికి బయటపడ్డవాడే. ఇంకా ఏమి కీడు మూడబోతుందోనని గుండె బెదురుతూ భయపడుతూనే ఉన్నారు. పరిస్థితి అంతా ఇట్టే పసిగట్టాడు సమరసేనుడు. రాత్రి కలిగిన ఉదటకు సముద్రం అంటే సైనికులందరూ హడలిపోతున్నారు. అందుచేత ఇంకా సముద్రం మీదనే కాలం గడపడం అనేది కాని పని. చూడగా తామిప్పుడు ఎక్కడున్నది జాడ తెలియటమే లేదు. వెంటనే ఒకరిని తెరచాపకొయ్య శిఖరానికంటా ఎక్కి చూడమన్నాడు సమరసేనుడు. సేనాని ఆజ్ఞ ప్రకారం ఒకడు శిఖరం ఎక్కాడు. తక్కిన అందరి దృష్టి అతని మీదనే లగ్నమైంది. ఆ ఎక్కినవాడు కొంతసేపు చుట్టూ పరికించి దగ్గరలో ఎక్కడా భూప్రదేశం కనపడటం లేదు, కానీ
తూర్పు దిక్కున చాలా దూరంలో పక్షులు ఎగురుతున్నట్టుగా నా దృష్టికి గోచరిస్తున్నది అన్నాడు. ఈ మాట చెవినబడగానే సమరసేనుడు జై కుండలిని మహాదేవికి జై అంటూ ఉత్సాహంతో కేకలు పెట్టాడు. అతనితో పాటు సైనికులందరూ కుండలిని మహాదేవికి జై అని పెద్దగా విజయధ్వానాలు చేశారు. పక్షులు ఎగురుతున్నవని వినగానే రక్షణ దొరికినట్టే సంతోషించాడు సమరసేనుడు. సమరసేనుడితో పాటు సైనికులు కూడా సంతోషించారు. సేనాని ఆజ్ఞ ప్రకారం ఓడలన్నీ ఆ పక్షులు ఎగురుతున్న దిక్కుకే పోసాగినాయి. తెరచాప కొయ్యపైకి ఎక్కిన సైనికుడు అక్కడనే ఉండి ఓడలన్నిటికీ దారి చూపుతున్నాడు. ఎంతకు భూమి ఆనవాలు దొరకనందున సైనికులలో మళ్లీ నిరాశ అలుముకున్నది. సూర్యాస్తమయం కాబోతున్నదనేసరికి అయ్యో ఇంకా సేపట్లో చీకటి పడిపోతుందే, ఈ మహాసాగరంలో నడిమధ్యన దారి తెన్ను కానక తప్పించాలి కదా అని బీదిచెనసాగారు. అటువంటి సమయంలో శిఖరం మీద ఉన్న సైనికుడు అదిగో అదిగో భూప్రదేశం దగ్గరలోనే ఉంది అని ఎలుగెత్తరిచాడు. అందరూ సంతోషించారు. ఓడలన్నీ అదే దిశకు సాగిపోతున్నవి. అంతలోనే సూర్యాస్తమయం అయింది. అయ్యేసరికి ఓడలన్నీ ఒకానొక భూప్రదేశానికి చేరుకున్నాయి. అది ఒక ద్వీపం అని తెలిసింది. భూమి మీద అడుగు పెట్టాలని ప్రతి సైనికుడి మనసు ఉరుకులు వేస్తున్నది. కానీ ఒక్కళ్ళు ఓడ దిగవద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు సమరసేనుడు. ఇప్పుడు వారు చేరుకున్నది ఒక ద్వీపం, భయంకరమైన ఒక మహాద్వీపం. సముద్రం లోపలికంటా వరుసకు వచ్చిన పర్వత పంక్తులు, వాటిపైన ఇష్టం వచ్చినట్లు పెరిగిన మహావృక్షాలు, పైగా వింత వింతల వన్యమృగాలు, ఇటువంటి వాటితో కూడుకున్న ఆ కొత్త ప్రదేశం ఎలాంటిదో తెలుసుకోకుండా సైనికులు దిగటం ప్రమాదం కదా. అందుకనే ఒక్కళ్ళను ఓడ దిగొద్దన్నాడు సమరసేనుడు. అయితే తన సైన్యాన్ని 2 పాయలుగా విడదీశాడు. అందులో కొంతమందిని చిన్న చిన్న పడవల్లో ఆ ద్వీపం యొక్క తీరానికి పంపడం మంచిదని తలచాడు. వీరు పోయి మంచి చెడులు తెలుసుకువచ్చాక తక్కిన వాళ్ళు పోయి రావచ్చునని అతని ఉద్దేశం. అయితే ముందుగా ఆ ప్రదేశానికి పోయి రావటానికి సమర్థత గల ఆ సైనికులు ఎవరు? అటువంటి కొత్త ప్రదేశానికి పోయి సంగతి సందర్భాలు తెలుసుకోవాలంటే ధైర్యము సాహసం మాత్రమే చాలదు, సమయోచితమైన యోచన యుక్తి కావాలి. ఇంతగా ఆలోచించిన తర్వాత స్వయంగా తను వెళ్ళి రావటమే అన్ని విధాలా శ్రేయస్కరమని తోచింది సమరసేనుడికి. ఎంతటి వాడికైనా ఒంటరిగా వెళ్ళటం ప్రమాదకరమే. అందుకని ఆరితేరి అనుభవం గడించిన 6 సైనికులను ఎంచి వెంట తీసుకొని ఆ కొత్త ద్వీపానికి బయలుదేరాడు. సమరసేనుడు 6 యోధులు చిన్న పడవలెక్కి కొంచెం సేపట్లో తీరం చేరుకున్నారు. తీర ప్రాంతమంతా నిర్జనంగా ఉంది. ఎక్కడా మానవుడు మసలిన అలికిడే లేదు. అంత మాత్రాన సమరసేనుడు ఏమరిపాటు చెందలేదు. ఆయుధహస్తుడై సిద్ధంగానే ఉన్నాడు. ఏ చెట్టు చాటు నుంచో హఠాత్తుగా ఒక బాణం రావచ్చు కదా అని అనుమానం కలిగింది సమరసేనుడికి. అనుమానిస్తూ ముందుకు కదులుతూ ఉన్న అతనికి భయంకరమైన గర్జన వినపడింది. సేనాని, ఈ గర్జన సామాన్యమైంది కాదు. ఇటువంటి వికృతమైన భీతావహమైన గర్జన మా జీవితంలోనే విని ఉండలేదు అన్నారు యోధులు 6 కంపించిపోతూ. ఈ మాట నిజమని తోచింది సేనానికి. ముందుకు నడిచాడు సమరసేనుడు. ఆయుధహస్తులైన యోధులు 6 అతని వెంబడే నడవసాగారు. కాసేపట్లో చెట్లు మధ్యకు చేరుకున్నారు. వారి ముందున్న పెద్ద కొలను కేసి చూచారు. అక్కడి దృశ్యానికి వారు నిశ్చేష్టులయ్యారు. ఏమీ అనుకున్నట్టుగానే అది ఒక భయం కొలిపే వింత జంతువుల పోరాటం. విచిత్ర రూపాలతో మరి ఎన్నెన్నో మృగాలు చుట్టుపక్కల నుండి ఆ పోరాటాన్ని తిలకిస్తున్నాయి. దరిదాపుల్లో చెట్లు కొమ్మలపైన మనుష్యకారంలో ఉండే పెద్ద పెద్ద నరవానరులు రణరంగాన్ని చూస్తూ వాటిలో అవి మాట్లాడుకుంటున్నాయి. శిలలతో తయారైన ఆయుధాలను అవి చేతుల్లో ధరించి ఉన్నాయి. సమరసేనుడు తోడి యోధులతో ఇలా అన్నాడు, నిజంగా ఇవన్నీ వింత జంతువులే. ఆ చెట్లపైనున్నది నరులు కాదు, వానరులు కాదు, రాతి యుగంలో నివసించిన మానవులను మనం చూస్తున్నాం అన్నమాట. ఇప్పటి జంతువులు ఎన్నో లక్షల సంవత్సరాలకు పూర్వపువి. ఏమి చెప్పడానికి సైనికులు తోచలేదు. ఇంతటి భయంకరమైన ద్వీపం నుండి దోచుకుపోదామంటే వాళ్లకు ధనరాశులు ఏం దొరుకుతాయి? సరిగ్గా ఇదే ఆలోచన సమరసేనుడికి కలిగింది. కుండలిని రాజ్యపు ధనగారాన్ని నింపటానికి గాను పరరాజ్యాలను కొల్లగొట్టే ఉద్దేశంతో బయలుదేరాడు తను. అందుకు బదులు ఇప్పుడు ఈ భయంకరమైన ద్వీపం తగిలింది. ఏమిటి కర్తవ్యం? ఇలా అతని ఆలోచన సాగుతూ ఉండగా ఆ వింత జంతువుల పోరాటం భయంకరం కాజొచ్చింది. చుట్టూ ఉన్న చెట్ల చాటు నుంచి ఏనుగులు గీంకరిస్తూ దూరంగా పారిపోసాగాయి. వాటిల్లో నుంచి ఒక ఐరావతం లాంటి ఏనుగు వేరుపడి
సమరసేనుడు దాగి ఉన్న వైపుకి గబగబా పరిగెత్తుకు రాజొచ్చింది. సైనికుల్ని హెచ్చరించి సమరసేనుడు చెట్టుపైకి ఎగబాకాడు. అదే సమయంలో గర్జిస్తూ 2 సింహాలు ఆ ఏనుగు మీదకి ఎగసి వచ్చినాయి. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.